ఇక పహల్గామ్ ఉగ్రదాడి గురించి రోజుకొక విషయం వెలుగు చూస్తూ వస్తుంది. అసలేంటి హత్యాకాండ ఎట్లా జరిగింది అన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా హత్యాకాండ జరిగేది కాదని అర్థమవుతోంది. ఫోటోలో ఉన్న అతను, పక్కన ఫోటోలో కనిపిస్తున్న అతను కాశ్మీరీ ముస్లిం, పేరు అయ్యాజ్ అహ్మద్ జుంగల్. పహల్గామ్లో పర్యాటకులను గుర్రం మీద ఎక్కించి అక్కడ ప్రదేశాలను తిప్పి చూపించే పని చేస్తాడు. వీళ్ళని పోనీవాలా అంటారు అక్కడ. ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగింది కదా. అయితే అంతకు 2 రోజుల ముందే హత్యకు పథక రచన చేసినట్టు ఆధారాలు దొరికాయి. ఎట్లనో చెప్తా. 20న అంటే ఘటన జరిగిన 2 రోజుల ముందు ఏప్రిల్ 20న ఉత్తరప్రదేశ్లోని జానీపూర్కు చెందిన ఏక్తా తివారీ తన స్నేహితులు కొంతమందితో పహల్గామ్ని సందర్శించడానికి వచ్చారు. కాశ్మీర్ సందర్శనకు వచ్చారు. మొత్తం 20 మంది ఆ టీంలో, ఆ బృందంలో ఉన్నారు. ఆ రోజు ఆమె ఏప్రిల్ 20న సెల్ఫీ వీడియో తీసినప్పుడు ఆ వీడియోలో 2 ఉగ్రవాదులు కూడా రికార్డ్ అయ్యారు. 22న ఉగ్రదాడి జరిగింది కదా. దాడి తర్వాత పోలీసులు విడుదల చేసిన, పోలీసులు ఉగ్రవాదుల చిత్రాలు విడుదల చేశారు కదా. అవి చూసి తన సెల్ఫీ వీడియోని చూసినప్పుడు ఆ వీడియోలో రికార్డ్ అయింది ఒకరే అని ఆమెకు అర్థమైంది ఏక్తాకి. అయ్యాజ్ అహ్మద్ జంగల్ ఆ రోజు గైడ్ అని చెప్పుకొని ఏక్తాతో పాటు ఆ 20 మంది బృందాన్ని బైసారన్ తీసుకెళ్లాడనమాట. 20వ తేదీన ఏక్తా తివారీతో పాటు 20 మంది వెళ్ళారు కదా. వాళ్ళను 20 గుర్రాల మీద బైసరన్ తీసుకెళ్లేటప్పుడు ఏక్తా తివారీని స్వయంగా అడిగాడంట ఆ ఉగ్రవాది, మీరు హిందువులా లేక ముస్లింలా, మీకు ఖురాన్ గురించి తెలుసా అని. అంటే ఏక్తా తివారీ అంటే హిందువు అని కూడా తెలియలేదు అతనికి. అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండాలి. ఇంకొక విషయము, ఏక్తా తివారీ చెప్తున్నారు, అయ్యాజ్ అహ్మద్ ఇంకో ఆఫర్ ఇచ్చాడంట ఆమెకు, మీరు అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అమర్నాథ్ వరకు తీసుకెళ్ళి తిరిగి తీసుకొస్తారు, దానికోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు అని చెప్పాడంట. అసలైతే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పహల్గామ్ నుంచే యాత్ర మొదలవుతుంది. వయా పహల్గామ్ వెళ్ళాలి అమర్నాథ్ వెళ్ళాలంటే. అయాజ్ అహ్మద్ అనధికారికంగా బుక్ చేసుకొని వాళ్ళను హత్య చేసే పన్నాగం పన్నినట్టు మనకు అర్థం. అంతేకాదు అతను దారిలో ఫోన్లో నాన్ స్టాప్గా ఎవరితోనో మాట్లాడుతుండడంతో ఆమెకు డౌట్ వచ్చిందంట. వాళ్ళ సంభాషణ వినడం మొదలుపెట్టిందంట. ఆ టైంలో వాడన్న మాట, ప్లాన్ ఏ బ్రేక్ ఫెయిల్, ప్లాన్ బి 35 గన్స్ లోయలో గడ్డిలో ఉన్నాయి. అయితే సీరియస్గా అవతల వాడితో మాట్లాడుతూ ఏక్తా తివారీ తన మాటలు వింటున్నది, తన మాటల మీద దృష్టి పెట్టిందని గమనించి వాడు భాష మార్చాడట. అయితే ఆ భాష ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు, నేను గుర్తుపట్టలేకపోయాను అని ఏక్తా చెప్పింది పోలీసులకి. అంటే ఏక్తా తివారీ చెప్పిన దాని ప్రకారం అయ్యాజ్ అహ్మద్ బహుశా ముల్లా అయి ఉండొచ్చు. ఏక్తా తివారీ చెప్తున్న దాని ప్రకారం ఎక్కడ కూడా పోలీస్ పోస్టులు లేవు. కిలోమీటర్ల మేర ప్రయాణించిన పహల్గామ్లో ఒక పోలీస్ పోస్టు ఉన్నా అది కూడా ఖాళీగా ఉంది. ఈ నెల 20న అంటే ఉగ్రదాడికి 2 రోజుల ముందు ఏక్తా తివారీ బృందం అక్కడ పర్యటించే సమయానికే మారణకాండకి స్కెచ్ వేసి ఉంచారు అనేది మనకు అర్థమవుతుంది. 22న అమలు చేశారు. ఇక కేరళకు చెందిన ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకురాలు గీతా మోహన్ దాస్ కూడా ఒక విషయం చెప్పారు. ఆమె ఆన్లైన్లో లెట్స్ గో ఫర్ క్యాంప్ అనే సర్వీస్ నిర్వహిస్తుంటారనమాట. గీతామోహన్ చెప్పిన విషయం ఏంటంటే, తమ ట్రావెల్ పోర్టల్ నుంచి ఎవరైనా ట్రిప్ బుక్ చేసుకుంటే కాశ్మీర్కి, వాళ్ళకి పహల్గామ్ అలాగే బైసారన్లకు వెళ్ళొద్దనే సలహా ఇస్తాం మేము. ఎందుకంటే పహల్గామ్ విసిరేసినట్టు ఒక పక్కగా ఉంటుంది, ఇక బైసారన్ లోయ అయితే ఇంకా విసిరేసినట్టు ఉంటుంది, కాబట్టి భద్రత తక్కువ అని మేము సలహా ఇస్తాము. ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆమె. పహల్గామ్ బైసారన్ల దగ్గర ఉండే పోనీ వాలాలు ఓవర్ వర్క్ చేస్తారు, మామూలు కంటే 2 రెట్లు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఇక సెక్యూరిటీ పరంగా చూస్తే కూడా ఏదైనా జరిగితే పోలీసులు చేరుకోవడానికి అరగంట పడుతుంది కనీసం. అందువల్ల భద్రత దృష్ట్యా కూడా అనువైనది కాదని మా కస్టమర్లకు మేము చెప్తాము. ఎందుకంటే ఒక్కోసారి గుర్రాలను నడిపే వాళ్ళు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు కూడా ఉంటాయి, కాబట్టి మేము అక్కడికి వెళ్ళొద్దని సలహా ఇస్తాము. గీతా మోహన్ దాస్ చెప్పిన మాట. అంటే గీతామోహన్ మాటల్లో మనకు తెలుస్తున్నది ఏంటంటే అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ సరిగా లేదు అని. ఇక ఎక్కువగా పర్యాటకులు కనుక వస్తే పోలీసు, రెవెన్యూ విభాగం అధికారులు ఆర్మీకి సమాచారం ఇవ్వడం రివాజు, కానీ ఆ పని కూడా చేయలేదు. ఆర్మీకి కనీసం సమాచారం ఇవ్వలేదు. ఇక ఈ ఉగ్రదాడి తర్వాత ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దానికి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను పిలవలేదు.
అవును, మరి గోవులను ఎట్లా రక్షించుకోవాలనే సమావేశానికి తోడేళ్ళని పిలుస్తారా ఎవరన్నా? గోవులను ఎట్లా కాపాడుకోవాలి అనే సమావేశానికి తోడేళ్ళను పిలుస్తారా?